హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ. ఈరోజు వీడియోలో మనం రోగనిరోధకత రకాల గురించి తెలుసుకుందాము. సో జీవుల్లో వచ్చేసి మెయిన్గా రెండు రకాల రోగనిరోధకత రకాలు ఉన్నాయి. అవి ఏవేవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సహజ రోగనిరోధకతలు. పేరులోనే ఉంది చూడండి, పుట్టుకతోనే అంటే సహజంగానే మన బాడీలో ఉన్నటువంటి రోగనిరోధకతను మనము సహజ రోగనిరోధకతలు అని అంటాం. ఇది పుట్టుకతో ఉంటాయి. నెక్స్ట్ అర్జిత రోగనిరోధకతలు. అర్జిత అంటే ఏంటి అంటే కొత్తగా డెవలప్ చేసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు దాకా మన బాడీలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త సూక్ష్మజీవి మన బాడీలోకి ఎంటర్ అయ్యింది. దానికి బదులుగా ఏమవుతుంది బాడీ కొత్తగా రోగనిరోధకతను డెవలప్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటామంటే అర్జిత రోగనిరోధకత అని అంటాం అనమాట. సో ఇది పుట్టుకతో ఉండదు. ఇది జీవి యొక్క జీవిత కాలంలో కొత్తగా ఏం చేసుకుంటాయి, జీవులు కొత్తగా ఏర్పరచుకుంటాయి. దాన్ని మనం అర్జిత రోగనిరోధకతలు అని అంటాం. సో వీటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సహజ రోగనిరోధకతలు. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి మనం ఇన్నెట్ ఇమ్యూనిటీ అని అంటాం. ఇన్నెట్ అంటే ఏంటి అంటే పుట్టుకతోనే, అంటే జన్మంతోనే మన పుట్టుకతోనే ఉన్నటువంటి రోగనిరోధకత అన్నమాట. సో అనిక్రియల స్వభావం ఆధారంగా రోగనిరోధకతను సహజ లేదా స్వాభావిక రోగనిరోధకత అని, అర్జిత లేదా స్వీకృత రోగనిరోధకని రెండు రకాలుగా విభజించబడింది అనమాట. అది పుట్టుకతో ఉందా లేకపోతే తర్వాత డెవలప్ అవుతుందా అనే దాని మీద బేస్ చేసుకొని టూ టైప్స్ ఆఫ్ రోగనిరోధకతలు ఉన్నాయన్నమాట. సో సహజ లేదా స్వాభావిక రోగనిరోధకత, అర్జిత లేదా స్వీకృత రోగనిరోధకత అనమాట. సో జీవులకు పుట్టుకతో ఉన్నటువంటి రోగనిరోధకతను సహజ లేదా స్వాభావిక రోగనిరోధకత అని అంటాము. ఈ నిరోధకత దేహంలోని జీవుల దాడి జరగకముందే ఏర్పడుతుంది. అంటే సూక్ష్మజీవులు ఎంటర్ అయిన తర్వాత వాటికి అగెనెస్ట్గా రావడం అనేది ఉండదు అనమాట. ముందుగానే సూక్ష్మజీవులు దేహాన్ని దాడి ముందు నుంచి కూడా ఉంటాయి కాబట్టి దీన్ని సహజ రోగనిరోధకత అని అంటాం. అంతేకాకుండా వీటికి విశిష్టత అనేది ఉండదు అనమాట. విశిష్టత అంటే ఏంటో నేను ప్రీవియస్ క్లాస్లో మీకు ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాను. సో సహజ రోగనిరోధకతకు విశిష్టత అనేది ఉండదు కాబట్టి ఆ విశిష్టంగా నాన్ స్పెసిఫిక్ అంటాం అనమాట. స్పెసిఫిక్గా ఏముండదు, ఏ సూక్ష్మజీవి వచ్చినా కూడా దాని మీద దాడి జరుపుతాయి ఇవి. దీనిలో మళ్ళీ 4 రకాల అవరోధాలు ఉంటాయన్నమాట. అవరోధాలు అంటే సూక్ష్మజీవులు దేహంలోకి ఎంటర్ కాకుండా ఆపేటువంటి కారకాలను అవరోధాలు అని అంటాం. సో ఇవేవేవో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి భౌతిక అవరోధాలు. సో ఇక్కడ నుంచి మనకు ఎగ్జాంపుల్స్ నుంచి బిట్స్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో యూనిట్లోని ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం అంతా కూడా మెమొరైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి భౌతిక అవరోధాలు. భౌతిక అవరోధాలలో వచ్చేసి మనకు ఫిజికల్ బ్యారియర్స్ అంటాం ఇంగ్లీష్లో. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏవంటే చర్మము, శ్లేష్మ స్తరాలు, ఇవన్నీ కూడా భౌతిక అవరోధాలు అని చెప్తాం. చర్మం సూక్ష్మజీవుల ప్రవేశాన్ని ఏం చేస్తుంది, నిరోధిస్తుంది, అడ్డుకుంటుంది. అంతేకాకుండా శ్లేష్మ స్తరాలైనటువంటి శ్వాస, జఠరాంత్ర, మూత్ర జననేంద్రియ నాళాల లోపల స్థలంలో ఉన్నటువంటి స్తరాలు ఏం చేస్తాయి, దేహంలోకి ప్రవేశించినటువంటి సూక్ష్మజీవులను బంధించి చంపేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి భౌతిక అవరోధాలు. ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే చర్మము, శ్లేష్మ స్తరాల కిందికి శ్వాస, జఠరాంత్ర, మూత్ర జననేంద్రియ నాళాలు అన్నీ కూడా మనకు వస్తాయి. సో సెకండ్ వన్ వచ్చేసి శరీర ధర్మపరమైనటువంటి అవరోధాలు, ఫిజియోలాజికల్ బ్యారియర్స్. సో జీర్ణాశయంలో అంటే పొట్టలో స్రవింపబడేటువంటి హెచ్సిఎల్ అంటేనే అధిక గాఢత ఉంటుంది కాబట్టి ఆ గాఢత ద్వారా సూక్ష్మజీవులను ఏం చేస్తుంది, చంపేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన నోటిలో ఉత్పత్తి అయ్యేటువంటి లాలాజలంలోని లైసోజైమ్ ఎంజైమ్ కూడా ఏం చేస్తూ ఉంటుంది, లోపలికి ఎంటర్ అయినటువంటి సూక్ష్మజీవులను లాలాజలం ద్వారా చంపేస్తూ ఉంటుంది. సో లాలాజలం. అంతేకాకుండా మన కంటి లోపల ఉత్పత్తి అయ్యేటువంటి కన్నీరులో కూడా ఎంజైమ్ ఉంటుంది,
ఆ ఎంజైమ్ లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే కంటి లోపలికి ఎంటర్ అయినటువంటి సూక్ష్మజీవులను చంపేస్తూ ఉంటుంది. సో కన్నీరు, అంతేకాకుండా దేహంలోని స్రావకాలు, బాడీ ఫ్లూయిడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకు శరీర ధర్మపరమైనటువంటి అవరోధాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలను ఆపేస్తూ ఉంటాయి, చంపేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఉదాహరణలన్నీ కూడా. నెక్స్ట్ మూడవది వచ్చేసి కణపరమైనటువంటి అవరోధాలు, సెల్యులార్ సెల్యులార్ బ్యారియర్స్. ఏమేమి ఉన్నాయి మనకు రక్తంలో? బహురూప కేంద్రక ల్యూకోసైట్లు అంటే న్యూట్రోఫిల్లు, మోనోసైట్లు, సహజ అంతక కణాలు, కణజాలాలలోని మ్యాక్రోఫాజ్లు, ఇవన్నీ కూడా మనం కణపరమైన అవరోధాలుగా చెప్పుకుంటాం. ఈ కణాలన్నీ కూడా ఏం పని చేస్తాయి? సూక్ష్మజీవులను చంపే పని చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సహజ రోగ నిరోధకతలో వస్తాయన్నమాట. నెక్స్ట్ డి వచ్చేసి సైటోకైన్ అవరోధాలు. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ దేని కిందకి వస్తున్నాయి అనేది మాత్రమే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సైటోకైన్ అవరోధాలు వచ్చేసి రోగ నిరోధక కణాలు సైటోకైన్లను స్రవిస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే కణ విభేదనకు ప్రేరేపిస్తాయి అన్నమాట. అంతేకాకుండా కొన్ని సైటోకైన్లు పొరుగునున్న కణాలకు వైరస్ సంక్రమణ జరగకుండా రక్షిస్తాయి. ఇవన్నీ కూడా ఎలాంటి రోగ నిరోధక కిందికి వస్తాయి అంటే సహజ రోగ నిరోధకత కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గమనిక అనేసి బ్లాకెట్లో ఒకటి ఇచ్చినాడు, అదేంటో చూద్దాము. సో లాలాజలము, కన్నీరు, స్వేదము అంటే స్వెట్, చెమట, వీటిలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో వీటన్నిటిలో కూడా ఒక ఎంజైమ్ ఉంది. దాని పేరు ఏంటి అంటే లైజోజైమ్ అన్నమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? బ్యాక్టీరియా యొక్క కూడ్యాల మీద పనిచేస్తుంది. వాటిని చర్య జరిపి వాటి కూడ్యాలను అంటే గోడలను ఏం చేస్తూ ఉంది? కరిగించేస్తూ ఉంది అన్నమాట. చర్మం స్రవించేటువంటి స్వేదము, తైలము, వీటి యొక్క pH ఎంత ఉంటుందంటే సుమారు 5 వరకు కూడా ఉండటం వల్ల ఇది సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలను ఏం చేస్తూ ఉంటాయి? నిరోధిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ సహజ లేదా స్వాభావిక రోగ నిరోధకత. నెక్స్ట్ వచ్చేసి స్వీకృత లేదా అర్జిత లేదా అనుకూలన రోగ నిరోధకత. ఇది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే పుట్టుకతో ఉండదు. ఎప్పుడైతే కొత్తగా ఒక సూక్ష్మజీవి మనం పుట్టుక తర్వాత ఏదైనా ఒక సూక్ష్మజీవి కొత్తగా మన దేహంలోకి ఎంటర్ అయినప్పుడు దానికి బదులుగా అప్పుడు ఈ రోగ నిరోధకత అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే జీవిత కాలంలో ఆ జీవి ఏం చేసుకుంటుంది? కొత్తగా రోగ నిరోధకతను ఏర్పరచుకుంటుంది. దాన్ని మనం ఏమంటామంటే స్వీకృత లేదా అర్జిత లేదా అనుకూలన రోగ నిరోధకత. జీవి పుట్టిన తర్వాత తన జీవిత కాలంలో ఏర్పరచుకున్న రోగ నిరోధకతను స్వీకృత లేదా అర్జిత లేదా అనుకూలన రోగ నిరోధకత అని అంటారన్నమాట. సూక్ష్మజీవి లేదా ప్రతిజనకము దేహంలోకి ప్రవేశించినప్పుడు ఆ తర్వాత మాత్రమే ప్రతిదేహాలు ఉత్పత్తి వల్ల ఈ రోగ నిరోధకత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రతిజనక విశిష్టతను అలాగే రోగ నిరోధక జ్ఞాప్తిని ప్రదర్శిస్తుంది. దీనికి ఏముంటుంది? ప్రతిజనక విశిష్టత కలిగి ఉంటుంది, అలాగే రోగ నిరోధకత జ్ఞాప్తిని కూడా కలిగి ఉంటుంది అన్నమాట. అయితే ఈ అర్జిత రోగ నిరోధకత అనేది ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి వేరువేరుగా ఉండొచ్చు అన్నమాట. వ్యక్తికి వేరువేరుగా ఉండొచ్చు. అనుకూలన లేదా అర్జిత రోగ నిరోధకత వచ్చేసి మళ్ళీ 2 రకాలు. క్రియాశీల రోగ నిరోధకత ఒకటి, తర్వాత స్తబ్దత రోగ నిరోధకత. సో క్రియాశీల రోగ నిరోధకత అంటే చూద్దాం. సూక్ష్మజీవి దాడి వల్ల దీన్ని ఇంగ్లీష్లో మనం యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటాం. సూక్ష్మజీవి దాడి వల్ల కానీ లేదా ప్రతిజనకం ప్రేరణ వల్ల కానీ దేహంలో ప్రతిదేహాలు ఏర్పడితే అటువంటి రోగ నిరోధకతను మనం క్రియాశీల అర్జిత రోగ నిరోధకత అని అంటాం. అంటే సో ఒక దేహంలోకి ఒక సూక్ష్మజీవి కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక ప్రతిజనకం కానివ్వండి దేహంలోకి ప్రవేశించినప్పుడు వాటికి బదులుగా ప్రతిదేహాలు ఉత్పత్తి అయితే అలాంటి రోగ నిరోధకతను మనం ఏమంటాం? క్రియాశీల అర్జిత రోగ నిరోధకత అంటాం.
అయితే ఈ రోగ నిరోధకత ఒక్కసారి మన దేహంలో ఏర్పడింది ఏర్పడింది అంటే అది జీవితాంతం కూడా అలాగే ఉండిపోతుందన్నమాట. అలాగే జ్ఞాప్తిగా ఉండిపోతుంటుంది. ఒక్కసారి అర్జిత రోగ నిరోధకత దేహంలో ఏర్పడితే అది జీవితాంతం కూడా అలాగే ఉండిపోతుంది. చూడండి, ఇది జీవితాంతం రోగ నిరోధకత జ్ఞాప్తిని కలిగి ఉంటుంది. అయితే దీని పూర్తి ప్రభావిత అనిక్రియలు, అయితే వీటి యొక్క ఈ రోగ నిరోధకత అనేది, దీని యొక్క చర్యలు అనేవి చాలా నిదానంగా జరుగుతూ ఉంటాయి. ఆ, ఈ సహజ రోగ నిరోధకత లాగా ఫాస్ట్గా కాకుండా చాలా స్లోగా అనేది మనకు ఇక్కడ స్లోగా ప్రారంభమయ్యి లైఫ్ లాంగ్ వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. దీర్ఘకాలం చాలా టైం వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇది రెండు రకాలు: సహజ, కృత్రిమ. సహజ, కృత్రిమ, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సహజంగా సూక్ష్మజీవుల సంక్రమణ వల్ల సహజ క్రియాశీల అర్జిత రోగ నిరోధకత ఉత్పత్తులు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సహజ సూక్ష్మజీవుల, ఇక్కడ సహజ రోగ నిరోధకత, సహజ అర్జిత రోగ నిరోధకత అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మసూచి అమ్మవారు పోస్తూ ఉంటుంది కదా. సో అలాగే గబద బిళ్ళలు ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి కదా. ఒక్కసారి ఇవి మనకు సో అది కలిగిన తర్వాత బాడీ ఏమవుతుందంటే దానికి రోగ నిరోధకత ఉత్పత్తి చేసుకుంటుంది. ఒక్కసారి ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఏమైపోయింది, ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాటికి బదులుగా ఆల్రెడీ ఏమైపోయింది, రోగ నిరోధకత అనేది డెవలప్ అయిపోయింది. సెకండ్ టైం రావడానికి ఆ ఛాన్స్ ఉండదన్నమాట. ఏవైతే సూక్ష్మజీవులు సెకండ్ టైం మళ్ళీ దాడి చేసినాయనుకోండి, వెంటనే అక్కడ ఉత్పత్తి అయిన ప్రతిదేహాలు వాటిని ఏం చేస్తూ ఉంటాయి, చంపేస్తూ ఉంటాయి. కాబట్టి మశూచి కానివ్వండి, చిన్న అమ్మవారు కానివ్వండి, గవద బిళ్ళలు కానివ్వండి, ఇలాంటి కొన్ని డిసీజెస్ ఒకసారి మనకు ఈ వ్యాధులను కలుగజేసేటువంటి సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశించినప్పుడు వాటికి బదులుగా ఏమవుతుంది, దేహం రోగ నిరోధకతను డెవలప్ చేసుకొని సెకండ్ టైం సేమ్ మైక్రో ఆర్గానిజమ్స్ మళ్ళీ వచ్చి దాడి చేస్తే వాటిని చంపేసి మనకు ఆ వ్యాధులు రాకుండా దేహాన్ని రక్షిస్తాయి అన్నమాట. సో ఇలా ఈ రోగ నిరోధకత అనేది జీవితాంతం వరకు అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఎన్నిసార్లు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చి మనల్ని దాడి చేసినా కూడా మళ్ళీ మనకు ఆ వ్యాధి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో ఇదే సహజ క్రియాశీల అర్జిత రోగ నిరోధకత. నెక్స్ట్ వచ్చేసి రెండవది కృత్రిమ పద్ధతిలో మనకు టీకా పద్ధతి ద్వారా బలహీనపరిచినటువంటి ప్రతిజనకాలను కృత్రిమంగా దేహంలోకి ప్రవేశపెడతారు. సో వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు కదా. సో వ్యాక్సినేషన్ని మనం దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కృత్రిమ క్రియాశీల అర్జిత రోగ నిరోధకత కిందకి వ్యాక్సినేషన్ టీకా పద్ధతిని తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వైరస్ ఉంది మనకి. పోలియో వైరస్ చిన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, టీకాలు ఇచ్చేస్తూ ఉంటారు మనకి. ఆ టీకాలు ఎందుకు ఇస్తారు చిన్నప్పుడే, ఎందుకంటే అది రాకుండా జీవిత కాలంలో అది మళ్ళీ రాకుండా ముందుగానే ఏం చేస్తున్నాం మనం, వ్యాక్సిన్ రూపంలో పోలియోకి సంబంధించినటువంటి అక్కడ వ్యాక్సిన్లో ఏం చేస్తారంటే ఏవైతే వ్యాధికారక జీవులు ఉంటాయో వాటిని చంపేసి వాటి నుంచి తీసుకున్నటువంటి ప్రోటీన్లను ఆ ఇంజెక్షన్ ద్వారా మన బాడీలోకి ఇచ్చేస్తారన్నమాట. అలా ఇవ్వడం వల్ల దేహం ఏమవుతుందంటే ఏవో కొత్త పదార్థాలు దేహంలోకి ఎంటర్ అయినాయి అనేసి వాటికి బదులుగా ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి పెట్టుకుంటుంది రెడీగా. రేపు నిజంగానే ఆ సూక్ష్మజీవులు ఆ వైరస్ వచ్చినప్పుడు ఇవి ఏం చేస్తాయి, ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి వాటితో ఫైట్ చేసి ఆ డిసీజ్ రాకుండా మనకు కాపాడుతాయి అన్నమాట. సో ఇదే టీకాలో ఉన్నటువంటి మెకానిజం అన్నమాట. సో ఈ టీకాలన్నీ కూడా మనము దేని కిందకి తీసుకోవచ్చు, కృత్రిమ క్రియాశీల అర్జిత రోగ నిరోధకత కిందకి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జాంపుల్స్ మాత్రము చక్కగా గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైప్ స్తబ్ద
స్తబ్ద అర్జిత రోగ నిరోధకత. అంటే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి సైలెంట్గా వెళ్ళిపోవడం అనమాట. దీన్నే మనం ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటాం. ఆల్రెడీ ఏర్పడినటువంటి ప్రతిదేహాలు ఎవరికైతే రోగ నిరోధకత ఏర్పడినటువంటి జీవులు ఉంటాయో వాటిలోకి ప్రవేశపెట్టడాన్ని మనం ఏమంటాము, స్తబ్ద అర్జిత రోగ నిరోధకత అంటాం. ముందస్తుగా ఏర్పడిన ప్రతిదేహాలను రోగ నిరోధకత చెందని వేరొక జీవిలోకి పెట్టినప్పుడు కలిగే రోగ నిరోధకతని ఏమంటాము, స్తబ్ద అర్జిత రోగ నిరోధకత అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చూడండి, గర్భిణీ స్త్రీలోని ప్రతిదేహాలు జరాయువు ద్వారా ఎవరికి వెళ్తుంది, భ్రూణంలోకి వెళ్తుంది. అంటే పిండ దశలోనే వెళ్తుందన్నమాట. జరాయువు ద్వారా ఆ గర్భిణీ స్త్రీలో ఉన్నటువంటి కొన్ని ప్రతిదేహాలు జరాయువు ద్వారా ఎవరిలోకి వెళ్తున్నాయి, భ్రూణంలోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట సైలెంట్గా. అంతేకాకుండా కొన్ని ప్రతిదేహాలు కొలెస్ట్రామ్ అంటే ఏంటి అంటే ముర్రుపాలు అంటాం కదా, మొదటి రోజుల్లో తల్లికి మొదటి రోజుల్లో వచ్చేటువంటి పాలను ముర్రుపాలు అని అంటాం. ఈ ముర్రుపాలలో IgA అనే ప్రతిదేహము ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లి నుంచి ఆ పాల ద్వారా ఏమవుతుంది అంటే శిశువుకు సహజంగా అంటే న్యాచురల్గానే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. స్తబ్దంగా ప్రవేశిస్తాయి. దీన్నే మనం సహజ అర్జిత రోగ నిరోధకత అంటాము. అంతేకాకుండా చూడండి, కృత్రిమంగా దీంట్లో కూడా సహజంగా అయితే తల్లి నుంచి శిశువుకి వెళ్తున్నాయి. కృత్రిమంగా చూసుకున్నట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు, బాగా గుర్తుపెట్టుకోండి. కృత్రిమ వచ్చేసి ఇక్కడ ATS యాంటీ టెటానస్ సీరం ఇంజెక్షన్ ద్వారా యాంటీ ర్యాబిస్ సీరం ఇంజెక్షన్, పాము విషానికి విరుగుడుగా ఇచ్చే వినిన్ ఇంజెక్షన్. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఏర్పడినటువంటి ప్రతిదేహాలను తీసుకొని పోయి జీవులకు దేహంలోకి ఎవరికైతే రోగ నిరోధకత లేదో వాళ్ళకు ప్రవేశపెడుతున్నాం. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటామంటే రోగ నిరోధకత కలిగినటువంటి గుర్రము లేదా గొర్రె నుంచి తీసుకొని దేహంలోకి ప్రవేశపెడతాం. ఏమేమి, యాంటీ టెటానస్ సీరం ఇంజెక్షన్, యాంటీ రేబిస్ సీరం ఇంజెక్షన్, పాము విషానికి విరుగుడు అయినటువంటి యాంటీ వినిన్ అనమాట. ఇవన్నీ కూడా ఎవరి నుంచి తీసుకుంటున్నామంటే ఆల్రెడీ రోగ నిరోధకత కలిగినటువంటి గుర్రం లేదా గొర్రె నుంచి తీసుకొని దేహంలోకి ప్రవేశపెడుతున్నాం. దీన్నే కృత్రిమ శబ్ద రోగ నిరోధకత అంటాం. సో ఇక్కడ మీకు తెలుసా అని బ్రాకెట్లో ఇచ్చినారు, ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ ఇది చెప్పాను, మళ్ళీ ఒకసారి చూద్దాము. నవజాత శిశువుకు తల్లి చెనుపాలే శ్రేష్టమని ఎందుకంటారో మీకు తెలుసా? సో ఎందుకంటే తల్లి ప్రసవించిన తర్వాత మొదటి కొద్ది రోజుల్లో పసుపు రంగు చనుపాలను కొలెస్ట్రామ్ అని అంటాం. వీటినే ముర్రుపాలు అంటాం. వీటిలో IgA రక ప్రతిదేహాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అలర్జీస్ రాకుండా ఏం చేస్తూ ఉంటాయి, కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది రోగ నిరోధకతలోని రెండు రకాల గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాము. సో మీకు నచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే మీకు వాటి మీద వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై